శ్రీరామచంద్రుని ఆవులెంత. శ్రీరామచంద్రునిపై శ్రీ ఆంజనేయ స్వామికి ఎంత భక్తి ఉన్నదో తెలిపే చిన్న వృత్తాంతము. రాముడు అయోధ్యకు వచ్చి పట్టాభిషేకం జరిగినది. సీతాదేవికి ఆంజనేయుడు అంటే ప్రాణమే. ఆంజనేయుడు లేకుండా రాముడు ఉండలేడు. ఒకసారి సీతాదేవి ఇలా అనుకున్నది, ఈ ఆంజనేయుడు ఏమిటి, పగలనక రాత్రనక ఆర్యపుత్రుని వెంటనే ఉంటారు. ఆ విషయం శ్రీరామచంద్రుడు గ్రహించారు. మందిరం అవతల ఆంజనేయుడు తిరుగుతూ ఉన్నారు. రాముడు ఆయనను లోపలికి పిలిచి, నాయన వెళ్ళి కాసేపు మన ఉద్యానవనంలో విహరించు, వనంలో ఉన్న పండ్లు ఆరగించు, మళ్ళీ కబురు చేసినప్పుడు వద్దువుగాని అని పలుకగా, స్వామి ఆజ్ఞ అని మారు మాట్లాడకుండా అమ్మకు అయ్యకు మొక్కి అక్కడి నుంచి వెళ్ళెను. ఉద్యానవనానికి వెళ్ళిన శ్రీ ఆంజనేయ స్వామి శిలావేదిక మీద కూర్చుని రామనామం జపించసాగినారు. ఇలా ఉండగా అంతఃపురంలో శ్రీరామచంద్రుడికి ఆవులంతలు వస్తూ ఉన్నాయి. అవి ఆగటం లేదు. రాజవైద్యుడు వచ్చి చూచాడు. ఎటువంటి లోపము లేదని చెప్పారు. ఆవలింతలకు కారణం తెలియలేదు. సీతమ్మకు ఏం చెయ్యాలో తెలియలేదు. లక్ష్మణస్వామికి కబురు చేసినది. లక్ష్మణస్వామి వచ్చారు. ఆంజనేయుడు ఏరి అని అడిగారు. ఉద్యానవనంలో ఉన్నారని చెప్పారు అక్కడ ఉన్నవారు. ఇప్పుడే వెళ్ళి ఆంజనేయుడిని తీసుకుని రండి అని ఆదేశించారు లక్ష్మణస్వామి. సేవకులు వెళ్ళి ఆంజనేయుని పిలిచారు. ఆంజనేయ ఆంజనేయ అని పిలిచారు. ఆంజనేయుడు రామమంత్రం జపిస్తూ ఉన్నారు. కళ్ళు విప్పలేదు. సేవకులు విషయం చెప్పారు లక్ష్మణుడికి. ఆయనే స్వయంగా ఆంజనేయ దగ్గరకు వెళ్ళి, ఆంజనేయ, రామునికి ఆపద పట్టింది అని చెప్పగా వెంటనే కళ్ళు తెరిచి, నా రామయ్యకు ఆపద అని అంటూ రాముని మందిరం వైపుకు పరుగు తీసి శ్రీరామచంద్రుని పాదాలపై వాలాడు స్వామి. అప్పుడు ఆంజనేయ స్వామి శ్రీరామచంద్రునితో, స్వామి మీకేమైంది అంటూ కన్నీళ్లతో రాముని పాదాలను అభిషేకించారు. అప్పుడు రాముడు ఆంజనేయుని పైకి లేవనెత్తి, నాకేమీ కాలేదయ్యా హనుమా, నేను బాగానే ఉన్నాను అన్నారు నవ్వుతూ. ఆశ్చర్యంగా రాముని ఆవలింతలు ఆగిపోయినవి. అక్కడ ఉన్నవారందరూ ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోని వారు సీతమ్మ, లక్ష్మణుడు మాత్రమే.